మహాలక్ష్మి పథకానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్ జెరాక్స్ కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి, అండ్ మీకు రేషన్ కార్డు కంపల్సరీ అండి. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే అది నెక్స్ట్ దానిలో ట్రై చేస్తారు. ఇప్పుడు మీకు రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఆ రేషన్ కార్డులో మీరు ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళందరి పేర్లతో ఉండే ఆధార్ నెంబర్లు కావాలండి. ఆధార్ నెంబర్లు దానిలో మీరు లింకప్ దానిలో రాయాలి. ఫామ్ అనే దానిలో ఫస్ట్ మీ పేరు కంపల్సరీ, మీరు మీ పేరు యజమానురాలుగా రాయండి. ఆడవాళ్ళ పేరు మాత్రమే యజమానురాలుగా రాయాలి, మగవాళ్ళది డిపెండ్గా రాయండి. ఎందుకంటే ఇది మహాలక్ష్మి పథకము, వాళ్ళకి మాత్రమే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒంటరి మహిళలు ఉన్నట్లయితే ఒంటరి మహిళలకి ఖచ్చితంగా 4,000 ప్లస్ ఈ మహాలక్ష్మి పథకం 2 వర్తిస్తాయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ మీకు ఎలా ఇచ్చారంటే ఈ ఫామ్లో 500 సిలిండర్కి ఇదే ఫామ్ అండి. అండ్ ఇది కరెంటు బిల్లు 200 యూనిట్స్ కరెంటు, 200 యూనిట్ల లోపల కరెంటు వాడితే దానికి కూడా ఇదే బిల్ అండి వాళ్ళు ఇచ్చింది. సో మీరేం చేయాలంటే